మండల పార్టీ అధ్యక్షుడు మా తమ్ముడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గాదర్ నరేంద్ర రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, పిట్టల అశోక్ గారు, మా పిఆర్ఎస్ బృందానికి, అదేవిధంగా పేరు పేరున ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మీరు చూసి హైకోర్టులో పీసీ ఘోష్ నివేదిక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి మీద, అదేవిధంగా హరీష్ రావు గారి మీద, స్మితా సబర్వాల్ గారి మీద ఇచ్చిన నివేదిక ప్రాథమిక హక్కులకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నివేదిక ఉంది. వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉంది. అది చాలా క్లియర్గా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ నివేదిక చెల్లదు, దాన్ని ఆధారంగా మనం చర్యలు తీసుకోలేము, సాక్ష్యాధారాలు లేవు అని చాలా క్లియర్గా హైకోర్టు నివేదిక ఇచ్చింది. మనం ఒకటి గమనించాలా, ఆ నివేదిక కంటే ముఖ్యంగా తెలంగాణ కోసం కేసీఆర్ గారు పడ్డ బాధ, తెలంగాణ సాధించడం కోసం మరి కేసీఆర్ గారు ఎంత శ్రమ పడ్డారో, తెలంగాణను పునర్నిర్మించడం కోసం కూడా అంతే బాధపడ్డాడు. మరి తెలంగాణను సాధించింది ఒక పార్టీ అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారం చేపట్టంగానే ఎంబడే మన మెయిన్ ఎజెండానే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ రాష్ట్రం అంతా బీడువారిపోయింది తెలంగాణ. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పూర్తిగా వివక్షకు గురైంది. తెలంగాణకు అన్యాయం చేసిర్రు ఉమ్మడి పాలకులు. గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు అయితేంది, వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేంది, వాళ్ళ ప్రాంతానికి మరి పెద్దపీట వేసుకోరు. తెలంగాణకు ఎంతసేపు గడ్డ మీద ఉంది, నీ గడ్డ మీద నీళ్లు రావు అనే సాకుతోటి ప్రయత్నాలు చేయకుండా, మరి అంత పెద్ద జలయజ్ఞం పేరుతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పోలవరం కానీ, పోతిరెడ్డి ఎత్తిపోతల పథకం కానీ వాటి మీద దృష్టి కేంద్రీకరించినట్టుగా మరి వాళ్ళు రూపొందించిన ప్రాణహిత చేవెళ్ళ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు. మరి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును వాళ్ళు 40,000 కోట్లతో డిజైన్ చేశారు. అది ఎక్కడ పెట్టారు? వెనుగంగా వార్దా నదులు వచ్చే దగ్గర, 2 కలిసే దగ్గర, ప్రాణహిత చేవెళ్ళ దగ్గర వాళ్ళు డిజైన్ చేశారు. దానికి వాళ్ళ 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క పర్మిషన్ కూడా రాలే, కేంద్ర ప్రభుత్వం అనుమతులు పొందలేదు. 40,000 కోట్లు పెట్టి ఆడ ఖర్చు పెట్టింది 3,700 కోట్లు మాత్రమే ఇవాళ 8 ఏళ్ల సంవత్సరంలో. మీరందరూ ఇది గమనించుకోవాలి. దానికి కూడా అనుమతులు లేవు. 152 మీటర్ల ఎత్తు పెడితే మహారాష్ట్ర మురుగుతుంది, మేము మహారాష్ట్ర వాళ్ళని అనుమతించమని చెప్పి దానికి కుర్రీలు పెట్టాం. అప్పుడున్న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 ప్రభుత్వాలు ఉండి కూడా ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ముందు పోనీయలేదు. మరి ల్యాండ్ యాక్వైర్ కోసం డబ్బులు కేటాయిస్తామని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ ప్రాజెక్టు వల్ల మాకంత ముంపు ప్రాంతం గురవుతుంది, మేము ఒప్పుకోము. కాకపోతే ఆడ నీటి లభ్యత మీరు గమనించాలా, 160 టీఎంసీలు మాత్రమే ఆడ ప్రాణహిత చేవెళ్ళ దగ్గర 160 టీఎంసీ. ఆ 160 టీఎంసీలలో వాళ్ళు కడుతున్న ప్రాజెక్టులకు ఒక 60-70 టీఎంసీలు పోతున్నాయి. ఇక ఏమున్నా 100 టీఎంసీలు అక్కడ నీటి లభ్యత. ఆ నీటి లభ్యత కూడా వాళ్ళ హైట్ తగ్గియమన్నారు. 152 మీటర్ల హైటును 140 మీటర్లకే హైట్ చేసుకోండి అని చెప్పారు. దాన్ని చేయడం వల్ల ఏమైపోయింది, మనకు 40 టీఎంసీలు అందుబాటులో దొరికితే మా కష్టం ఉంది. ఆ 30-40 టీఎంసీలతోటి తెలంగాణ అంతా ఎట్లా సస్యశ్యామలం చేయగలుగుతాం? అందుకోసమనే కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రాణహిత చేవెళ్ళ కోసం కూడా ప్రయత్నం చేసిండు. అప్పుడున్న మన విద్యాసాగర్ మన గవర్నర్ ఉన్నప్పుడు ఆయన ద్వారా కేసీఆర్ గారు, హరీష్ రావు గారి బృందాన్ని పంపించి ప్రయత్నం చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల గత్యంతరం లేకుండా చాలామంది కాంగ్రెస్ నాయకులు అంటారు ప్రాణహిత చేవెళ్ళ ఉండే ప్రాణహిత చేవెళ్ళని తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర పెట్టారు అని. నీటి లభ్యత ఎక్కడ ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో ఒక కమిటీని వేసి, మరి ఏది రిటైర్డ్ ఉద్యోగులను బృందాన్ని కమిటీ చేసి, క్యాబినెట్ సబ్ కమిటీ చేసి, తర్వాత నిపుణులతో చర్చించి, మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి సర్వే చేయించి, చాలామంది అంటారు కేసీఆర్ గారు ఇండివిజువల్గా నిర్ణయం తీసుకున్నది కాదు, అన్ని సంస్థలతో సర్వే చేయించిన తర్వాతనే
గోదావరి ప్రాణహిత కలిసి వచ్చిన దగ్గర మేడిగడ్డ దగ్గర మరి ప్రాజెక్టును రూపకల్పన చేసింది. దాని ఉద్దేశం ఏంది, మనం 240 టీఎంసీలు నీటి వినియోగం తీసుకోవాలా తెలంగాణ గోదావరి మీద. అక్కడ మళ్ళీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని విమర్శిస్తున్నాడు కదా. మరి కాళేశ్వరం అంటే 2 పిల్లర్లు కాదు, 3 బ్యారేజీలు, అదేవిధంగా 1531 గ్రావిటీ కెనాల్స్, 203 కిలోమీటర్ల టన్నెల్స్. అంటే మనము కాలువలు దువ్వడానికి వీలు లేని ప్రాంతంలో, గుట్టల ప్రాంతంలో టన్నెల్స్, సొరంగ మార్గాలు వేసినాం. అవి 203 కిలోమీటర్ల టన్నెల్స్ పెట్టారు. 19 మరి సబ్స్టేషన్లు, అదేవిధంగా 16 రిజర్వాయర్లు, 20 పంప్ హౌజులు. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు బాహుబలి లాంటి మోటార్లు పెట్టి 20 పంప్ హౌజులు పెట్టింది. ఇంత పెద్ద దాన్ని మరి ఇన్నిటిని కలుపుకొని కాళేశ్వరం అన్నారు. 3 బ్యారేజీలు ఏవేవి, మేడిగడ్డ, మరి అదేవిధంగా సుందిల్ల, అదేవిధంగా అన్నారం. మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల, ఇవి 3 పెద్ద బ్యారేజీలు. మేడిగడ్డ నుంచి మీరు ఒకటి గమనించాలి, ఎంత పెద్ద డిజైనింగ్ అంటే ఇది. మేడిగడ్డ దగ్గర 17 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉంటుంది ఆ స్టోరేజ్ దగ్గర. ఆడ ఉన్న పిల్లలు ఎంత, 85 పిల్లలు ఉన్నాయి అక్కడ. 17 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి 15 కిలోమీటర్లు లిఫ్ట్ చేశారు అన్నారానికి. అన్నారం దగ్గర 64 పిల్లలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు, 32 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి అన్నారం నుంచి మళ్ళీ సుందిల్లకు లిఫ్ట్ చేస్తున్నాం. అక్కడ ఎంత, 25 కిలోమీటర్ల బ్యాక్ వాటర్. అక్కడ ఎన్ని పిల్లలు, 74 పిల్లలు. ఈడనేమో ఏది మేడిగడ్డనేమో 85 పిల్లలు, అన్నారం దగ్గరకు వచ్చే వరకు 64 పిల్లలు, సుందిల్ల దగ్గరకు వచ్చే వరకు 64 పిల్లలు. ఇన్ని పిల్లలు వదిలిపెట్టి ఒక్క అన్నారం మన మేడిగడ్డ దగ్గర 85 పిల్లలను 2 పిల్లలు కుంగిపోయింది. ఈ దాన్ని పట్టుకొని 94,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వము ఫస్ట్ డిజైన్ చేసింది 80,000 కోట్ల ప్రాజెక్ట్. 80,000 కోట్ల నుంచి ఏమైంది, అంచనాలు పెరిగిన తర్వాత 94,000 కోట్లు అయిపోయింది. 94,000 కోట్లకు వచ్చింది. ప్రభుత్వం ఖర్చు పెట్టింది 94,000 కోట్ల రూపాయలు. ఈ 94,000 కోట్ల రూపాయలల్లో వీళ్ళేమంటారు, ఇంత పెద్ద ప్రాజెక్టులు డిజైన్ అయిపోతే ఈరోజు సస్యశ్యామలం తెలంగాణ అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. అంటే ఏమైనా అర్థం ఉందా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు, నువ్వేమో 1,00,000 కోట్ల అవినీతి అనబడుతుంది. మరి ఈ 2 పిల్లలు పోతే మీరు బాగా గమనించాలా, 500 సంవత్సరాల క్రితం రాని క్యూసెక్ల వరద నీరు వచ్చి ఎప్పుడు రాలే. ఆ వరద నీటిని తట్టుకుంది. కుంగిపోయిన తర్వాత కూడా, ఈ 2 పిల్లలు కుంగిపోయిన తర్వాత కూడా 15 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చింది. అయినా కూడా ఏం కాలేదు. ఇప్పుడు దానివల్ల ఏదో చిన్న లోపం జరుగుతుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మరి డయాఫ్రమ్ వాల్ దిగిపోయింది, కాపర్ డ్యామ్ పడిపోయింది, గైడ్ వాల్ పడిపోయింది, 1,500 కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి. ఈరోజు మన పిల్లలకి ఎంత ఖర్చు చేస్తే 300 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలతోటి మళ్ళీ పిల్లలు సెట్ చేయొచ్చని ఎన్డీఎస్సీనే నివేదిక ఇచ్చింది. నువ్వు దాన్ని రిపేర్ చేయకుండా తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న ప్రాంతాన్ని గోదావరి మీద 750 కిలోమీటర్ల మన ప్రాంతంలో 750 కిలోమీటర్లు సాగితే 312 కిలోమీటర్లు ఈ వాటర్ స్టోరేజ్ ఉంటుంది మనం కాళేశ్వరం కట్టడం వల్ల. ఇది ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్ మనం ఒకసారి గమనించాలి. ప్రపంచ దేశాలన్నీ అబ్బురపడ్డ ఈ ప్రాజెక్టు వల్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చే చాలా అద్భుతమైన ప్రాజెక్టు చేసారు కేసీఆర్ అని చెప్పిండ్రు. మరి మంత్రులు, సెంట్రల్ మంత్రులు అందరూ అప్రిసియేట్ చేసారు. అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి అప్రిసియేట్ చేసిండు ఈ ప్రాజెక్టును. ఇంతెందుకు మన తెలంగాణ మంత్రి వెంకరెడ్డి గారు కూడా చాలా మంచి పని చేసిన కేసీఆర్ గారు. ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి నీ ఇష్టానుసారము ఏదో ప్రజల కోసం ఉపయోగపడుతున్న ప్రాజెక్టును ఇప్పుడు ఏమైంది, వాళ్ళు డిజైన్ చేసింది ఏంది, ఈ 3 ప్రాజెక్టులు బ్యారేజీలు నింపుకుంటూ మిడ్ మానేరుకి వస్తాయి. మిడ్ మానేరు నుంచి అదేవిధంగా అన్నపూర్ణ ప్రాజెక్టు, తర్వాత మనం ఇప్పుడు కొండపోచమ్మ, మల్లన్న సాగరు, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయరు, ఇవన్నీ వాటర్ వచ్చే కార్యక్రమాలు కదా. దీనివల్ల నివేదికలు సెంట్రల్ గవర్నమెంట్ నివేదికలే ఇచ్చినాయి కేంద్ర సంస్థలు. దాదాపు 5.38 మీటర్స్ నీటి మట్టము తెలంగాణలో పెరిగింది, మత్స్య సంపద పెరిగింది అని నివేదికలు ఇచ్చినాయి. 5.38 అంటే దాదాపు 17-18 ఫీట్ల నీటి మట్టం పెరిగిందని చెప్తున్నారు. ఇంతకంటే ఇంకెక్కువ కావాలా?
నివేదికలు కావాలా? 2014కు నువ్వు 68 లక్షల దిగుబడి మన రాష్ట్రంలో ఉండే, 68 లక్షల టన్నుల దిగుబడి, మన వరి దిగుబడి మన రాష్ట్రంలో ఉండే. ఈ రోజు ఎంత ఉంది? 2,72,00,000 దిగుబడి. తెలంగాణ ప్రభుత్వం దిగిపోయిన నాటికి 2,72,00,000 దిగుబడి. అంటే దాదాపు ఒక బస్తా పండించిన రాష్ట్రం ఈరోజు 4 బస్తాలు పండించే కాలానికి వచ్చింది. ఇదంతా దేనివల్ల సాధ్యమైంది? కేసీఆర్ గారి దార్శనికత వల్ల, కేసీఆర్ గారి ముందు చూపు వల్ల ఈరోజు భగీరథ నీళ్లు నిమ్మలంగా గ్రామ గ్రామాన నీళ్లు తాగుతున్నాము. ఇంత మంచి ప్రాజెక్ట్ను వదిలిపెట్టి ఈరోజు మన బునాదిగారి కాలువ, బునాదిగారి చెరువు నిండింది కదా, ఒలిగొండ మండలంలో ఉన్న చెరువులన్నీ నిండినాయి కదా, ఆలేరులో పోయి నీళ్లు, ఆలేరు వాగుల నీళ్లు పడుతున్నాయి కదా. ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? కాళేశ్వరం వల్ల కదా. నిన్న మన తెలంగాణ ప్రభుత్వం ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంది. మన బస్వాపూర్ రిజర్వాయర్కు 919 కోట్లు మంజూరు చేస్తున్నాం అన్నారు. ఇదంతా దేనివల్ల అయింది? నృసింహస్వామి ప్రాజెక్ట్ ఆడ ఉంది, బస్వాపురం రిజర్వాయర్ ఆడ కట్టగలిగినాం కాబట్టే నువ్వు 919 కోట్లు మంజూరు చేసినావు. మరి 919 కోట్లు బస్వాపూర్కు పెట్టినావు, ఓకే చేస్తావు, ఫ్యూచర్లో మేమందరం ఆనందిస్తున్నాం. మరి 300 కోట్ల రూపాయలతోటి 400 కోట్ల రూపాయలతో డిజైన్ చేయండి, మళ్ళీ అదే సంస్థ మేము రిపేర్ చేస్తాము అంటే ఎందుకు దాన్ని ఎండబెడుతున్నావు? అంటే కావాలా కేసీఆర్ గారిని బదలాం చేయాలా? ఒట్టిగానే ఇంత మంచి ప్రాజెక్టుతో తెలంగాణకు పేరు వస్తుంది, ఈ పేరుని ఎట్లా అట్టర్ప్లాప్ చేయాలా? ఇంతకంటే నీచమైన సంస్కృతి ఇంకా ఏ నాయకుడు కూడా ఉండొద్దు. ఎందుకంటున్నా అంటే ఒక నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా రాష్ట్రం పూర్తిగా ఎట్ ఏ టైం అభివృద్ధి కాదు. ఒక దశలో కొద్ది అభివృద్ధి అవుతుంది, ఇంకో దశలో ఇంకో కొత్త అభివృద్ధి అవుతుంది. ఏ నాయకుడన్నా విజనరీగా ఆలోచన చేయాల్సింది, ఇన్నోవేటివ్గా ఆలోచన చేయాల్సింది. పాత నాయకుడు కొనసాగించిన దాన్ని మంచిని మంచి అనాలా, చెడుని చెడు అనాలా. నువ్వు మంచిని వదిలిపెట్టి చెడు 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 అనే పరిస్థితిలో నువ్వు పోతున్నావు. ఏం లాభం? ఈరోజు సస్యశ్యామలమైన ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నావు. ఈరోజు ఇప్పటికి కూడా నుంచి మనం పెట్టిన ఈ ప్రాంతమే ఎస్ఆర్ఎస్పి నువ్వు ఎండబెట్టినా కూడా ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కి వాటర్ వస్తేనే వరద నీరు. దానివల్ల మనం కట్టిన రిజర్వాయర్ వల్ల అన్నిటి వల్ల ఈరోజు ఇంకా కూడా తెలంగాణ సస్యశ్యామలంగా నడుస్తుంది. 30 లక్షల ఎకరాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం 30 లక్షల బోర్ పంపు సెట్లకు ఈరోజు కరెంటును, నాణ్యమైన కరెంటును అందించగలిగినాం. అది ఒట్టిగానే సాధ్యం కాలేదు కదా. ఓవర్ నైట్లా అంతకుముందు పోయిన 24 గంటలు లేని కరెంటు, మరి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితులు ఉన్న తెలంగాణ ప్రభుత్వం బీడువారిన భూములకి ఇంత మరి సఫిషియెంట్గా కరెంట్ ఎట్లా రాగలిగింది? ఆయన ముందు చూపుతోటి వేలాది సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కరెంటు మీద వెచ్చించి ఇంత అద్భుతమైన తెలంగాణను నిర్మాణం చేయగలుగుతుంది. ఇంత మంచి పనులు చేస్తుంటే ఎంతసేపు? ఇప్పుడు నిన్న జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదించిన తర్వాత, మరి హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈయన ఆలోచన లేనిది మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలా, మరి ఈ నివేదికని ఎట్లా చేయాలా, సుప్రీంకోర్టుకి ఎట్లా పోవాలన్నా ఈ ఆలోచన చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసము సబ్ కమిటీ లేచిన కేసీఆర్ గారు